నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దన్న కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన అరై వలయ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా అధికారులు. అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక. షేర్లింగంపల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసే చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొంతమంది నాయకులు డబ్బులు తీసుకుని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ హైడ్రా హౌసింగ్ బోర్డు అధికారుల సమన్వయ లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హౌసింగ్ బోర్డు భూములను ప్రజల అవసరాలకు వినియోగించకుండా వేలం వేస్తున్నారని, ఆ భూమిలో కొంత భాగాన్ని చిన్న వ్యాపారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైఖరి మార్చకపోతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమ్ముకుంటాం, అక్కడ అమ్ముతే జాలు పడుతున్నారు, జాలు పడేశారు, కొట్టేశారు, పనికి రాకుండా కొట్టేశారు. మేము అడిగాం, సార్ మేము ఏదో బతుకుతున్నాం కదా, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు కదా అని అడిగితే వాళ్ళు ఏమో ఏదన్నా తీసేయాలి అన్నారు. తీసేయాలంటే మేము ఎక్కడ బతకాలి, మాకు ఇంకా ఎక్కడ బతకాలి చూపించండి, మేము తీసేస్తాం. నిరుపేదలు ఉన్నటువంటి ఏదో చిన్న డబ్బు వేసుకొని, చిన్న చేపలు అమ్ముకొని, ఏదో సైకిల్ మీద డబ్బాలల్లో లంచ్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి ఇది మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తాను. ప్రభుత్వాన్ని, అధికారులు కూడా హెచ్చరిస్తాను. మీరు వైఖరి మార్చుకోకపోతే జిహెచ్ఎస్ కమిషనర్ ఆఫీస్ ముందు నేను అమరావతి దీక్ష చేస్తా. బిడ్డ గుర్తుంచుకోండి, నిరుపేదల తెరువు పోతే, డబ్బాల తెరువు పోతే నాది ఎట్లుంటో చూపెడతా. మరి ఇంకసరికి నాకు ఏ పొద్దున ఏది బాధ్యత వహించినా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తాను. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మండల సభకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ హాజరయ్యారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వయంగా తమ అనుభవాలను పంచుకుంటూ పథకాల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం విశేషమని అన్నారు. ఇది రాబోయే కాలంలో ఇది మనకి చాలా నష్టం జరిగించే పద్ధతి. సో అట్లా కాకుండా మనము వరి నుంచి వేరే బెటర్ ఆపర్చునిటీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎకరంలో వరి పండిస్తే నాకు తెలిసి 30 నుంచి 40 వేలు మ్యాక్సిమం ఒక ఎకరానికి లాభం వస్తుంది. మీ కష్టానికి ఒక 3 నెలలు మీరు పంట పండించి తీసుకుపోయి దానికి కొనుగోలు సెంటర్లో అమ్మితే 30 వేల నుంచి 40 వేలు మ్యాక్సిమం ఒక ఎకరానికి వస్తుంది. అట్లా కాకుండా ఇంకా హై వాల్యూ వచ్చి రావడానికి వేరే పంటలు చాలా ఉన్నాయి. మనకి ఆయిల్ పాము పుష్కలంగా ఉంది, మనకి ఇక్కడే వాళ్ళు కొంటారు. మీరు ఎక్కడికో పోయి అమ్మాలి, ఇది ఎవరు తీసుకుంటారు, ఏం చేస్తారు, ఇది బాధలేదు. మీకు ఇక్కడికే అమ్మడానికి ఉంది. మీరు ఆయిల్ పామ్ వేసుకుంటే దానికి ఎకరానికి మనకి మామిడి తోట పెట్టుకోవచ్చు, బావ పెట్టుకోవచ్చు. మన నరేగాలో చాలా మీకు బెనిఫిట్ ఉన్నది. హార్టికల్చర్ క్రాప్స్ మీరు చేయవచ్చు. ఏది చేసినా మంచి బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వరి నుంచి మీరు కొంచెం బయటికి వచ్చి వేరే పంటలు కూడా మీరు చేసుకోవాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. మనోహరాబాద్ మండలం కలకల్లో నిర్వహించిన అరై వలయ కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి కంటి పరీక్షలు నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని, చిన్నపిల్లలకు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డుపై ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జాగ్రత్తలే మార్గమని తెలిపారు. ఇప్పుడు మనం నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి. పెద్ద నేరాలు, ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు
పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. అవన్నీ పోయి ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ ఆఫెన్సెస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి. ప్రాణాలు పోతున్నాయి, నష్టం జరుగుతున్నాయి, మొత్తం కుటుంబంకి నాశనం జరుగుతున్నాయి. సో అందుకే ఈ థీమ్కి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్న జాగ్రత్త వహిస్తే, చిన్న ప్రికాషన్ తీసుకుంటే మనకి రోడ్ యూజ్ చేసిన వాళ్ళకి ఏదైనా నష్టం జరగకుండా అందరూ వాడుకోవచ్చు, అందరూ సేఫ్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అది ఒక థీమ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం పూర్వ అధ్యక్షులు పబ్బిశెట్టి రాంబాబు బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా చరుగుండ్ల భవానీ సురేష్, ప్రధాన కార్యదర్శిగా పడకంటి అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎర్రం బాలకృష్ణ ఎన్నికయ్యారు. అధ్యక్షుడు మాట్లాడుతూ CSR కింద సంవత్సరానికి సుమారు 100 కోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఫోరం ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాది 25 years old ఆర్గనైజేషన్ గారు ఫౌండర్ అండి ఈ పర్టికులర్ సంస్థలో. గత 25 years నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన ఇండస్ట్రీస్ ఫోరంని 20 మెంబర్ల నుంచి ఈరోజు 500 మెంబర్ల వరకు తీసుకురావడం జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర ఓకేనా నాకుంది. సో మా యొక్క టెన్యూర్ ఈ 2 years లో ఎన్నో కార్యక్రమాలు మేము ప్లాన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రీస్ ఫోరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా యొక్క టెన్యూర్లో మేము ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో 500 మంది వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ని డెవలప్ చేయటం, అలానే ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని మేము రిజాల్వ్ చేయటం, ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు. అలానే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో మా ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆల్రెడీ షేర్లింగంపల్లి డివిజన్ సురభి కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ మరియు అభివృద్ధి చేసిన జీహెచ్ఎంసీ పార్క్ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. సందర్భంగా కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్పొరేటర్ గారు మా అన్నగారైన నాగేంద్ర యాదవ్ గారు, వారు ఈ పదవిలోకి వచ్చినప్పటి నుండి కూడా మా కాలనీని, ఇది మా కాలనీ కాదు వారి సొంత కాలనీగా భావించడం సొంత కాలనీ వారిది, మాలో ఒక్కరు అని మాకు ఎప్పుడో ప్రామిస్ చేశారు. అప్పటి నుంచి మా కాలనీ గురించి ఏ ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా, ఏ అర్ధరాత్రి అన్నాయిది అవుతుందంటే ఆ సమయానికి ఫోన్ లేపి మా అందరికి వచ్చి దగ్గరకు పొరులుతున్నటువంటి డ్రైనేజీని కూడా దాన్ని ఆధునీకరణ చేసి ఈరోజు రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో, ఈ కాలనీలో ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేనున్నానని ఆ భరోసాతోని వాళ్ళని ముందుకు నడుపుతూ ఉన్నాం. అదే రకంగా ఆత్మీయంగా వాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా, ఈ సురభి కళాకారులందరూ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల కేంద్రంలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. 3 గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సందర్భంగా వివిధ శాఖల అధికారులు గ్రామ సమస్యలపై చర్చించారు. వ్యవసాయ అధికారి రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు, బోనస్, గిట్టుబాటు ధరలపై వివరించారు. స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచ్లు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం కూడా పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్న పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్న మా సంకల్పం, ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6వ తారీఖు నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరువాడ సమస్యల పరిస్థితి 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి. ప్యూర్, రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించుతున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాలలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై వాళ్ళకు సకాలంలో కొంచెం అంటే బ్యాంకులో చేంజ్ అయ్యి వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడి
మళ్ళీ వాళ్ళకు దయచేసి సంబంధిత అధికారులు దాన్ని సరిచేసి వాళ్ళకు సకాలంలో వచ్చేటట్టు కూడా చేస్తే రైతులు కొంచెం ఇబ్బందులు అధిగమిస్తారని చెప్పేసి మాకు ఎక్స్పెక్ట్ సార్. అలాగే అమ్మిన పంట సన్న రకం నోట్లు ఏవైతున్నాయో వర్ష పింఛన్ కోసం లక్షల మంది పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వ పనులు కూడా వీటిని సాధ్యమంత త్వరగా మరి కొత్త కూడా ఇప్పించాల్సిందిగా మనందరిపైన ప్రభుత్వంలో మీ పైన కూడా బాధ్యత అని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేర్కొన్నప్పుడు ఇంతకుముందు సార్ విద్యుత్ గురించి చెప్పడము జరిగింది. వర్షాకాలంలో రోజు ట్రిప్ అవుతుంది, అక్కడ లైన్ మెన్లకు ఇబ్బంది జరుగుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది. అలాగని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, కావాలని విద్యుత్ సరఫరా చేస్తున్నారు అని చెప్పేసి మాకు స్థానికంగా మాకు చదువుతుంది. అలాగే సార్ వాళ్ళకు కూడా మేము ఇబ్బంది ఇవ్వడం జరుగుతుంది. వచ్చి నైట్ 24 hours 3 days చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి అలాగే మాకు లో వోల్టేజ్ ఉంది, అన్ని 25 kV 10 kV తీసేసి 200 kV పెట్టేసి 3 days చేస్తే మాకు పొడిగైన విద్యుత్ ఇస్తారని విద్యుత్ ప్రజలకు ఇవ్వగలమని చెప్పేసి సభాముఖాన్ని కోరుకుంటున్నాము. అలాగే నాటిపై స్తంభాలకు 75 mm కేబుల్ వైరు అలాగే తారు వైరు ఇవ్వాలని ఈ సభాముఖాన్ని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తిలో బేరివారి మండపం నుంచి 4 వీధుల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నరేంద్ర మోదీ మరియు ఎన్డీఏ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న సమయంలో చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి మద్దతుగా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. 80 సంవత్సరాల్లో ఎవరు కూడా పట్టించుకోకుండా మహిళల గురించి ఏ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఒక నరేంద్ర మోడీ గారు మాత్రం మహిళల పట్ల ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చి వారు రాజకీయ రంగాల్లో ముందుకు రావాలా, మహిళలందరూ కూడా మంచి స్థాయికి రావాలనే ఉద్దేశంతో 33% ఈరోజు మహిళలకి అటు పార్లమెంట్ ఉభయ సభలు అంటే రాజ్యసభలో కావచ్చు లోక్సభలో బిల్లు పాస్ చేసి మహిళలంతా కూడా ఇంక మీదట 33% రిజర్వేషన్ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మనందరం ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఈరోజు కాళహస్తి పట్టణ పరిధిలో ర్యాలీ నిర్వహించాము. ఈ ర్యాలీకి ఇచ్చేసిన మహిళలందరూ కూడా మరొకసారి పేరున నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి సంబంధించి కూటమి నాయకులైనటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు బొద్దల సుధీర్ రెడ్డి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్. మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ మియాపూర్లో రిటైల్ క్రెడిట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హౌసింగ్, వాహన రుణాలు తదితర రిటైల్ పథకాలపై బిల్డర్లు, డీలర్లకు అధికారులు అవగాహన కల్పించారు. సో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఈ మెగా రిటైల్ అవుట్రీచ్ క్యాంప్ అనే కార్యక్రమానికి వేచేసిన మన ప్రియమైన కస్టమర్స్కి, ప్రమోటర్స్కి, బిజినెస్ సపోర్టర్స్కి, అలాగే వెహికల్ డీలర్స్కి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మీ అందరి కష్టం, మీ నమ్మకం, మీ భాగస్వామ్యం ఇవే మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థకి అసలైన బలం. ఈరోజు ఈ కార్యక్రమంలో మన అంటే మీ అండ్ మా వ్యాపారం మరింత అభివృద్ధి చెందేందుకు, కొత్త అవకాశాలు అందజేసేందుకు మరియు మన భాగస్వామ్యాన్ని transaction. Let us use this platform to interact, understand and requirements and strengthen our bond as financial partner in growth. Once again, I warmly welcome our dignitaries, business partners and all our customers to this retail credit outreach program. Thank you very much. Thank you, sir. Now I request our zonal head Shri Dara Singh Nayak ji to address the meeting. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరిని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, లైసెన్స్ లేని వారు వెంటనే లైసెన్స్ తీసుకోవాలని సూచించారు.
తాగి డ్రైవింగ్ చేయాలి 10,000 రూపాయలు అదే కదా, అందుకని వచ్చేది కదా. ఆ నెల జీతంతో చదువుకోగలుగుతాం. ఒకసారి నెలకి 10,000 రూపాయలు అవుతుంది. అదే నువ్వు పొద్దుంతా పని చేసుకొని క్వార్టర్ జోలు పెట్టుకొని ఇంటికి పోయి తాగి ఎంత 120 రూపాయలు 200 రూపాయలు నువ్వు తాగేది ఆరాంగా తాగి పడుకుంటే అయిపోతుంది కదా. రాదు తాగి డ్రైవింగ్ చేస్తే 10,000 రూపాయలు పని. అది మీ సేవ గురించి మీ దాని గురించి చెప్తున్నాం. మీకు మనం ఒక్కటి కుటుంబంలో మనం లేము అనుకుంటే మన పిల్లలు మన భార్య రోడ్డు పడుతుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మా గురించి కాకుండా మీ జీవితం గురించిగా పెట్టుకోవాలి. పోలీసు భయానికి పెట్టుకుంటాను వాళ్ళ కాదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ నేను ఇప్పుడే చెప్తున్నాను. సెల్ ఫోన్ డ్రైవింగ్ నువ్వు మైకంలో ఇస్తే సెల్ ఫోన్ మైకంలో ఉంటాడు, దాని మీదనే ఆలోచన ఉంటాడు. ఎదురుగా ఏది వచ్చేది కనబడదు. పోయి నువ్వే ముందున్నా లేదా బస్సు పుట్టుకుంటున్నావా ఏం జరగడం తెలియదు నీకు. వీడు ఎవడో పైసలు టెన్షన్ పెడతాడు. అమలాపురంలో మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న 30వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఐవి పిలుపునిచ్చారు. సందర్భంగా రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ మహాసభలను రాష్ట్ర స్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్ర మహాసభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను మే 6, 7 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను చేయండి. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ రంగ సమస్యలను విస్తృత అధ్యయనం చేసి వ్యవసాయ కూలీలకి ఒక మొదటి సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కూలీ సంఘం 30వ రాష్ట్ర మహాసభలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 6, 7, 8 తేదీలలో మెరేస్తం సెంటర్లో సుమారు 2,000 మందితో జరపాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. అట్లా ఈలోపు కానీ కొన్ని సెమినార్లు పెట్టాలని కూడా ఇందాకే మీకు చెప్పాం. ఈరోజు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యల మీద, అట్లాగే దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఎంతో దాని పరిణామాల మీద కూడా ఒక సదస్సు, అట్లాగే ఇటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ మహాసభ జయప్రదం కావడం అంటే కేవలం కోనసీమ ఇక్కడ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మన ఆహార భద్రత ఏమిటనేటువంటిది పెద్ద సమస్య. అట్లాగే జాతీయ ఉపాధి హామీ పథకం అనేటువంటిది కూడా చాలా పెద్ద సమస్య. అందువల్ల ఇవన్నీ కూడా ఈ యొక్క మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కోణం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ మరి రాష్ట్ర మహాసభని అంటే లక్షల చేతుల శ్రమతో సమకూరుస్తున్నటువంటి ఆహార సంపద ఏవైతే ఉందో దానికి మరి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ యొక్క దాతలు సహకరించి పటాన్చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలు, డివిజన్లకు, మున్సిపాలిటీలకు చెందిన 18 మందికి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య చికిత్స సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వం అందించే ఈ సహాయం వల్ల వారి ఆర్థిక భారం తగ్గుతోందని పేర్కొన్నారు. మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 18 మందికి 7,29,000 ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ గురించి, ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి, వాళ్ళు ఈరోజు హాస్పిటల్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోతా ఉంది. కాబట్టి వాళ్ళకి భరోసాగా వాళ్ళు ఇక్కడెక్కడ తెచ్చుకొని ఏదన్నా అప్పులు తెచ్చుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వారికి అండగా నిలబడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు నియోజకవర్గంలో 18 మందికి 7,29,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగిందని చెప్పి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం.
హుస్నాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి వెంటనే 190 జీవో ద్వారా డిప్యుటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లుగా ఇతర జిల్లాలో పోస్టింగ్లతో ఇబ్బందులు పడుతున్నామని, ఉదయం నుంచి రాత్రి వరకు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. బాసరా జోన్ జగ్గాల్ డిస్ట్రిక్ట్ మండలం మెట్పల్లి జగసార్ పిఎస్సి సబ్ సెంటర్ ఏగుంట రోజు 3:30కి లేచి 5:30 బస్సు పోయి 9 గంటలకు అక్కడ విధులు నిర్వహించుకొని బస్సు దిగి అక్కడ నుండి మళ్ళీ స్కూటీ తీసుకొని నా విలేజ్కి వెళ్ళడం రావడం. నేను మొన్న రీసెంట్గా 10 days బిఫోర్ బస్ కింద పడదాని టెన్షన్లకు ఇటు ఆన్లైన్ వర్క్ బుక్స్ ఆన్లైన్ వర్క్ 25 బుక్కులు రాయడం టెన్షన్కు మొన్న కరీంనగర్లో మన హుస్నాబాద్ దిగి నిజామాబాద్ బస్ ఎక్కేసరికి నా వినతి పత్రం వచ్చాను. నేను ఒంటరి మహిళను సార్, దయచేసి సార్ నాకు ఇవ్వండి సార్ అంటే, అమ్మ తొందరపడకమ్మా అవుతుందమ్మా కమిటీ చేసినామమ్మా అన్నారు. ఈ 190 జీవో ఇచ్చి కూడా నా 6 నెలలు వస్తుంది. రీసెంట్గా బుధవారం కూడా ఫ్యామిలీ వెల్ఫేర్కి పోయినాము, కమ్యూనిస్ట్కి పోయినాము, ఎక్కడ పోయినా కూడా పంపినాము, ఫైల్ పంపినాం. న్యాయం లేదు. దయచేసి మేము చావు బతుకుల మీద ఉద్యోగం బ్రతుకలుగా చేయాలని చేస్తున్నాం. దయచేసి పొన్న ప్రభాకర్ సార్ గారు మా మాటలు వినమించి దయచేసి మా సొంత జిల్లాలకు మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాం. అంబర్పేట్ గాంధీ బొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు 5-6 మంది వరకు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ ఇది మెయిన్ రోడ్ అయినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పటాన్ చెరువు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ స్థలాన్ని రక్షించాలని కోరుతూ 1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పూర్వ విద్యార్థి టెలికాం బోర్డు సభ్యుడు బైన్ల కుమార్ మాట్లాడుతూ స్కూల్ ఆస్తులను అర్ధరాత్రి సమయంలో కూల్చివేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రహారీ గోడ నిర్మించి అదే స్థలంలో స్కూల్ పునర్నిర్మించాలని కోరారు. పూర్వ విద్యార్థులమైన మేము ఈరోజు ఇక్కడికి వచ్చేసి 1994-95 బ్యాచ్ విద్యార్థులందరూ కలిసి ఇక్కడికి ఇచ్చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా విన్నపించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అక్రమాలను అరికట్టి ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళపై చర్యలు తీసుకొని ఆ యొక్క స్థలానికి కాంపౌండ్ వాళ్ళు వేయాలని, మళ్ళీ అదే జాగాలో స్కూళ్లు నిర్మించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి లక్డీకప్పులో జరిగిన జేఏసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, మరికొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటి పరిష్కారం కోసం ఏప్రిల్ 17, మే 5న ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా భోజన సమయం అయింది కాబట్టి భోజనాలు చేసుకోవాల్సిందిగా. రంగంపేట మండలం వడిసలేరు గ్రామంలోని శ్రీ ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ వార్షికోత్సవంలో జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రమశిక్షణ అంకితభావంతో విద్యాబోధన చేస్తున్న పద్దరాజు మాస్టారు యువతకు ఆదర్శమన్నారు. గ్రామ విద్యాభివృద్ధి ఆయన చేసిన సేవలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ నాయకుడు కొల్లాటి ఇజ్రాయిల్ తెలిపారు. ఫ్రెండ్ ఏలూరు సీన్ యొక్క ప్రోద్బలంతో నేను ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా స్టార్ట్ చేసినప్పటికే ఇంకా ట్యూషన్స్ ఉన్నాయి, కానీ మాకు ముందుగా ఒకళ్ళు అలా జాయిన్ అయ్యారు. మనలో క్యాజువల్గా అనుకున్నాం అసలు స్కూల్ మనకి ఎన్ని సంవత్సరాలు ఇది ఉంది, మన దగ్గర పిల్లలు చాలామంది పాస్ అవుతున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో 2001లో కాకతాళీయంగానే చాలా మంది కరెస్పాండెంట్స్ ఉన్నారు కాబట్టి ఏ స్కూలు అధినేతని కూడా విద్యా కమిటీ చైర్మన్గా నియమించిన సందర్భం నాకు తెలిసి లేదు. మా గ్రామంలో పద్దరాజు గారిని పెట్టేవాడు. నిజంగా దానికి ఆయన కూడా అంత శ్రద్ధగా మన జెడ్ హై స్కూల్ అభివృద్ధి విషయంలో మరి అహర్నెస్లో కృషి చేసి ఒక రోల్ మోడల్గా మరి ఆయన పనిచేయడం జరిగింది. దానికి పద్దరాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అంటే
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారు తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి సుగంధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దన్న కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన అరై వలయ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా అధికారులు. అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక. షేరులింగంపల్లి డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.